భారత రైల్వే సంచలనాత్మకమైనటువంటి రికార్డు రవాణా రంగంలో సాధించింది. ఈ డబుల్ డెక్కర్ ట్రైన్స్ పుణ్యమా, అంటే కంటైనర్ మీద కంటైనర్ల పుణ్యమా అందామా, అలాగే డెడికేటెడ్ ఫ్రైట్ క్యారిడర్ అంటే ప్రత్యేకించి సరుకు రవాణా కోసమే కొన్ని రైల్వే లైన్లు వేయడం వల్ల సాధ్యమైంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారతీయ రైల్వే రికార్డు స్థాయిలో 1670 మిలియన్ టన్నులు 167 కోట్ల టన్నుల సరుకును రవాణా చేసినాయి. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే 3.25% ఎక్కువ. భారతదేశం ఇప్పుడు అమెరికా, రష్యాని దాటి చైనా పక్కకు వచ్చి చేరిందని ఇంతకుముందే చెప్పా. రికార్డు ప్రకారం కౌంట్ ఏంటంటే ప్రపంచ రైల్వే ఫ్రైట్ లోడింగ్లో చైనా ఇప్పటికీ నెంబర్ 1గా ఉంది. 4 బిలియన్ టన్నులు రైళ్ల ద్వారా సరుకు రవాణా చేస్తుంది. ఇప్పుడు భారతదేశం 1.67 బిలియన్ టన్నులతో 2వ స్థానానికి చేరుకుంది. అమెరికా 1.5 బిలియన్ టన్నులతో 3వ స్థానానికి పడిపోయింది. రష్యా 1.2 బిలియన్ టన్నులతో 4వ స్థానానికి పడిపోయింది. ఒకప్పుడు మనం 4th ప్లేస్లో ఉండేవాళ్ళం, ఈ 1.2 ప్లేస్లో. ఇప్పుడు 1.18 ఆ ప్లేస్లో ఉండేవాళ్ళం. మనం ఆ విధంగా దాటిపోయాం ఇప్పుడు వాళ్ళని. అదే సందర్భంలో బొగ్గు, ఇనప ఖనిజం, సిమెంటు, ఆహార ధాన్యాలు, ఎరువులు, మినరల్ ఆయిల్, పెట్రోలియం ఉత్పత్తులు, పిగ్ ఐరన్, ఫినిష్డ్ స్టీల్, కంటైనర్ సరుకు, ఇవన్నీ కూడా సరుకులు సప్లై అవుతున్నాయి మన దగ్గర నుంచి. 25-26లో ముఖ్యంగా ఎరువులు, పిగ్ ఐరన్, స్టీల్ రవాణాలో 13% పైగా వృద్ధి నమోదైంది. ఇనప ఖనిజ రవాణాలో 6.74%, సిమెంట్ రవాణాలో 4.74% పెరిగింది. ఈ డెడికేటెడ్ ఫ్రైట్ క్యారిడార్ల ఇంపాక్టే ఒక దేశంలో బొగ్గు, ఉక్కు, సిమెంటు, ఎరువులు, ఆహార ధాన్యాలు, ఖనిజాలు వంటి భారీ సరుకు రవాణా పెరుగుతోంది. అంటే మనకి దీనివల్ల ప్రయోజనం ఏంటంటే ఇండస్ట్రీస్ డెవలప్ అవుతున్నట్టు, విద్యుత్ ఉత్పత్తి అవుతున్నట్టు, నిర్మాణ రంగం బాగుపడుతున్నట్టు, అగ్రికల్చర్ బాగుపడుతుంది, పోర్టులు బాగుపడుతున్నాయి, లాజిస్టిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్లు బాగుపడుతున్నాయి. కాబట్టి భారతదేశానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి అడుగు పడుతుందని చెప్పాలి.